నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి శ్రీరామనవమి సందర్భంగా 3 రకాలైన రెసిపీస్ను ఈరోజు నేను చూపించబోతున్నాను. ఈ పండుగ రోజు మనం తప్పకుండా 3 రకాలైన నైవేద్యాలని దేవుడికి సమర్పించుకుంటాం కదండి. పానకం, వడపప్పు, చలిమిడి. అవి తక్కువ టైంలో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి. ఇది 1-2 సార్లు శుభ్రంగా కడిగేసేయాలి. ఇలా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి దీనిని ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, 5-10 నిమిషాలు అయితే సరిపోతుంది. తొందరగానే నానిపోతుంది పెసరపప్పు. ఈ పెసరపప్పు నానేసరికి ఇప్పుడు మనం పానకం చూద్దాము. వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. అలాగే ముందు 1 కప్పు వరకు నీళ్ళని పోసుకుందాము. ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇది కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము. బెల్లం ఈలోపు కరుగుతుంది. బెల్లం కరిగేసరికి మనం ఒక 10 మిరియాలు, 4 యాలకులు తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం కచ్చాపచ్చగా చేసుకున్నా పర్వాలేదు. దీంతోపాటు సొంటి కూడా ఉంటే చేసుకోవచ్చు, 1 ఇంచు వరకు వేసి. ఇప్పుడు బెల్లం వాటర్ని చేత్తో గట్టిగా నలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది మొత్తం కరిగిన తర్వాత గిన్నె నిండా నీళ్లు పోసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, యాలకుల పొడి వేసుకోవాలి. ఇదంతా వాటర్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఇప్పుడు పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి. ఇది 1 చిటికెడు వేసుకుంటే చాలు. ఇది వేసుకోవడం వలన పానకం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి గుడిలో ఇచ్చే పానకం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇది వేసుకోవడం వలన టేస్ట్. ఇప్పుడు 2 తులసి దళాలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకి పానకం రెడీ అయినట్టే. ఇది కూడా మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చలిమిడి కోసము ఇక్కడ 2-3 చెంచాల వరకు బియ్యపిండిని తీసుకున్నాను. నేను ఇక్కడ పొడి బియ్యపిండినే వాడుతున్నానండి, బియ్యాన్ని నానబెట్టుకొని చేసుకోవడం లేదు. ఇన్స్టెంట్గా తొందరగా అవ్వడం కోసం ఇలా చేసుకుంటున్నాను. 3 చెంచాల వరకు బియ్యపిండి, 2 చెంచాల వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఒక 2 యాలకులు వేసుకోవాలి. ఒక 2 చెంచాల వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఎక్కువ అస్సలు పట్టవండి, బెల్లంలో ఎలాగో మనకు తడి ఉంటుంది కాబట్టి ఒక 2 చెంచాలు వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకు వాటర్ ఎక్కువ అయ్యాయంటే ఇది లూజ్ అయిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 2 చెంచాల వరకు ఆవు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసిన జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక ముద్దలాగా కలుపుకున్నామంటే మనకి చలిమిడి రెడీ అయినట్టేనండి. చలిమిడిని ఇలా చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. బియ్యం నానబెట్టుకొని చేసుకోవడము పండుగ పూట మనకి చాలా ప్రాసెస్ కదండి. ఈ విధంగా చేసుకున్నామంటే తొందరగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పెసరపప్పు నానింది. దీంట్లోకి తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకున్నామంటే మనకు వడపప్పు కూడా రెడీ అయినట్టే. అంతేనండి, ఈ శ్రీరామనవమి రోజు మనం స్టవ్ అస్సలు వెలిగించకుండా, హడావుడి పడకుండా తక్కువ టైంలో చేసుకునే రెసిపీస్ ఇవి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.